దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మన యొక్క నూతన దినమును మనకు బహుమానంగా అనుగ్రహించి ప్రాతకాల వేకప్ విత్ గాడ్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినవంతి కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనం చేస్తున్న సమస్తములో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ధ్యాన వాక్యంగా గత కొన్ని దినాల నుండి మనము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు యెహోవాకు హేయమైనవి 7 కలుగు అనే ఆ యొక్క తెలియజేయబడిన విషయాలు ఇంతవరకు 5 మనం ధ్యానం చేసి ఉంటున్నాం. ఉదయకాలం 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, ఏ ఫాల్స్ విట్నెస్ హూ స్పీక్స్ లైస్. అబద్ధములాడి వారు నోయము మూయబడి అని వాక్యంలో మనం చూస్తాం. అనేక సార్లు చిన్న చిన్న విషయాలు మనం సులువుగా అబద్ధములు ఆడేస్తూ ఉంటాం. మరి మనం ఏదైనా మందిరానికి రాలేదమ్మా, ఈరోజు ప్రార్థనలో పాల్గొనలేదు, ఆరాధనలో పాల్గొనలేదు అంటే మరి చిన్న చిన్న అబద్ధాలు మనం చెప్పేస్తూ ఉంటాం. మరి నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడని వాక్యంలో చూస్తున్నాం. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. వాడు ఎప్పుడు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగానే సాక్ష్యం పలుకుతూ ఉంటాడు. మరి దేవునికి అసహ్యులు అట్టివారు. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ యొక్క ఆ విషయంలో అనేక సార్లు మనం దేవుని దుఃఖపెడుతున్నాం, దేవుని ఆత్మను మనం ఆర్పివేసుకుంటున్నాం. ఉదాహరణగా నాబోతు యెజెబెలు అబద్ధ సాక్ష్యం చెప్పి నాబోతు స్థలాన్ని తీసుకుంది, ఆ నాబోతుని చంపించింది. పోతీఫర్ భార్య యోసేపు మీద అబద్ధాలు చెప్పి అతని చెరసాల్లో వేయించింది. మరి అబద్ధ సాక్ష్యం ఎప్పుడు కూడా చెప్పరాదు. అట్టి వారు దేవునికి అయిష్టులు. కూట సాక్షి శిక్ష నందకపోడు, అబద్ధముల వాడు తప్పించుకొనడు, అబద్ధముల వాడు నశించునని వాక్యములు మరి సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఫాల్స్ విట్నెస్ హూ స్పీక్స్ లైస్. మరి మన జీవితంలో మరి నమ్మకమైన సాక్షులుగా మన పెదవులు, మన నాలుక, మన ప్రవర్తన అంతటి ఎందుకు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకంటే నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మన చూపులు, మన క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన నడవన అంతా కూడా మరి దేవునికి అంగీకారములుగా ఉండాలి. మరి అబద్ధములాడు వారు నోరు మూయబడుతుంది. మన పెదవులను కాచుకోవాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో ఈ యొక్క అబద్ధం అనేది మనల్ని చాలా సాతానుడు మోసగిస్తుంటాడు. ఆ రీతిగా మనం జీవించకూడనట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవానికి వందనాలు. మీకు అసహ్యమైన వాటిని గురించి మేము ధ్యానించుచున్నాం. ఈ దినమున లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. మరి అనేక సార్లు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మేము పడిపోతున్నాం, అబద్ధములు ఆడుతున్నాం ప్రభా. మరి ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభా మేము అబద్ధములాడదు పరిశుద్ధాత్మను మేము దుఃఖపెడుతున్నాం, ఆర్పివేసుకుంటున్నాం. నేను మమ్మల్ని దయతో క్షమించి మరి అట్టి మనస్సును, అట్టి హృదయం వాళ్ళ నుండి తొలగించి ఎల్లప్పుడూ మేము సత్యమును పలుకుటకు సహాయం చేయండి. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించండి, దుష్టు నుండి కాపాడండి. నేను సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మేము పడిపోకుండా దినవంతూ కూడా మీరే నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ మహిమ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనల్ని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి ఈ దినవంతూ మనకు తోడైనగాక, ఆమేన్.